అర్ధరాత్రి 3:17 ఈ పేరు వినగానే ఒక రకమైన ఉత్కంఠ కలుగుతుంది గదూ. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మరి ఈ కథ మనల్ని భయం లోతుల్లోకి ఎలా లాక్కెళ్తుందో, అందులో ఉన్న మానసిక సంఘర్షణ ఏంటో ప్రతి మలుపును విడమరిచి చూద్దాం రండి. 3:17 ఇది జస్ట్ గడియారంలో టైం కాదు. ఇది ఒక జ్ఞాపకం, ఒక అపరాధ భావన, అన్నింటికి మించి ఒక భయంకరమైన రహస్యానికి గుర్తు. ఈ కథ మొత్తం ఈ ఒక్క సమయం చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ కథలో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఒక పాత ఇల్లు, అందులో ఒక రహస్యమైన నోట్బుక్, ఇంకా ఎప్పటికీ బయటకు రాకూడదనుకున్న ఒక నిజం. ఈ మూడూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఈ కథ. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. మన హీరో లైఫ్లోకి ఎంటరై అసలు అతని ప్రశాంతతను ఏది పాడుచేసిందో ఆ వింత వస్తువు వెనుకొన్న కథేంటో చూద్దాం. ఇతని పేరు అనిరుద్. ఒక పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఇంట్లో వినిపించేది ఒకే ఒక్క సౌండ్, అది ఫ్యాన్ చేసే శబ్దం. తన దగ్గర ఒక పాత నోట్బుక్ కూడా ఉంది. అంతా బాగానే ఉంది కదా. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ నోట్బుక్లో రాసి ఉన్నది తన జీవితం గురించే. కాని అది రాసింది మాత్రం తను కాదు. విచిత్రంగా ఉంది కదా. అసలా నోట్బుక్లో ఫస్ట్ లైన్ ఏముందో తెలుసా? నువ్వు ఈ వాక్యం చదువుతున్న సమయానికి నీ గతం మళ్లీ మొదలయింది. అంతే, ఒక్క వాక్యం. ఈ ఒక్క వాక్యంతో అనిరుద్ ఎంత తప్పించుకుందామన్నా తన గతం వైపు బలవంతంగా నెట్టబడ్డాడు. గేమ్ స్టార్ట్ అయిందన్నమాట. సరే, ఇప్పుడు కథలో ఇంకో టర్న్ వస్తుంది. అదేంటంటే ఒక ఈమెయిల్. ఆ ఈమెయిల్ అనిరుద్ని ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత కేసుతో, ఒక భయంకరమైన రహస్యంతో మళ్లీ కలుపుతుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం శ్రావణి అనే కాలేజ్ అమ్మాయి ఒక రాత్రి అకస్మాత్తుగా మాయమైపోతుంది. పోలీసులేమో సూసైడ్ అయ్యుంటుందిలే అని చెప్పి కేస్ క్లోజ్ చేసేశారు. ఆ ఊరి జనాలు కూడా మెల్లిగా ఆ సంఘటనను మర్చిపోయారు. కాని అసలు నిజం అదేనా? ఇప్పుడే మన క్రైమ్ జర్నలిస్ట్ అనిరుద్ ఈ కేసులోకి మళ్లీ లాగబడ్డాడు. అతనికొచ్చిన ఆ అనామక ఈమెయిల్లో ఉన్న మెసేజ్ ఏంటంటే, నిజం ఇంకా పాత ఇంట్లోనే ఉంది. ఈ ఒక్క మాట చాలు అతని కథ యొక్క సెంటర్ పాయింట్కి తీసుకురావడానికి. అంటే తను ఎక్కడైతే ఉంటున్నాడో అదే ఇంటికి. ఇక్కడ్నుంచే అసలైన థ్రిల్ స్టార్ట్ అవుతుంది. ఒక సూపర్ న్యాచురల్ పవర్ మెల్లిగా రహస్యాల మీద ఉన్న ముసుగు తీస్తూ మన హీరోని మానసికంగా టార్చర్ చేయడం మొదలుపెడుతుంది. ప్రతి రాత్రి సరిగ్గా 3:17 ఆ నోట్బుక్లో ఒక కొత్త వాక్యం దానంతట అదే ప్రత్యక్షమవుతుంది. ఇది యాక్సిడెంటల్గా జరుగుతున్నది కాదు. ఇది పక్కా ప్లాన్తో జరుగుతున్న ఒక భయంకరమైన ఆట. నోట్బుక్లో కనిపించిన ఫస్ట్ షాకింగ్ న్యూస్, శ్రావణ్ణి చావలేదు, అంతే. ఈ ఒక్క మాట చాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ని, ఇన్నాళ్లు అందరూ నమ్మిన నిజాన్ని తలక్రిందులు చేయడానికి. అనిరుద్ధ్కి భయం పెరుగుతున్న కొద్దీ ఆ నోట్బుక్ కూడా మరింత డైరెక్ట్గా, ఇంకా చెప్పాలంటే నిందిస్తున్నట్టుగా మారుతోంది. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అనిరుద్ధ్కి ఛాలెంజ్ విసురుతోంది. ధైర్యముంటే నీ గతాన్ని ఎదుర్కో అని. ఇక ఆ తర్వాత కనిపించిన లైన్ అయితే ఇంకా డేంజర్. నువ్వే చివరిసారి ఆమెను చూశావు అని. ఈ మాట చదివిన వెంటనే అనిరుద్ధ్ మైండ్లో ఎప్పుడో మర్చిపోయిన జ్ఞాపకాలు మబ్బుల్లా కమ్ముకోవడం స్టార్టవుతాయి. ఆ నోట్బుక్లోని ప్రతి పదం ఒక తాళం చెవిలా పనిచేస్తుందన్నమాట. అనిరుద్ధ్ తన మైండ్లో ఎక్కడో లోతుగా పాతిపెట్టిన జ్ఞాపకాల గదిని ఒక్కొక్కటిగా తెరుస్తూ బయటకు లాగుతోంది. ఇక ఈ వాక్యంతో అసలు నిజమేంటో తెలిసిపోతుంది. నువ్వు మరిచిపోయావు, కాని నీ మనస్సు కాదు. ఈ మాటతో ఒక విషయం క్లియరైపోతుంది. ఆ పవర్ బయటనుంచి రాలేదు, అది అతనిలోనే ఉంది. తన అపరాధ భావనే ఆ నోట్బుక్ రూపంలో మాట్లాడుతోంది. సరే, ఇక మనం కథలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి, అంటే క్లైమాక్స్కి వచ్చేశాం. ఇక్కడే అనిరుద్ధ్ మనసులో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజం మొత్తం బయటపడబోతోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అనిరుద్ధ్కి శ్రావణికి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో శ్రావణి మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. దాంతో ఆమె తలకు గట్టిగా దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది. ఇక అంతే, భయంతో ఏం చేయాలో తెలియక అనిరుద్ జరిగిన నిజాన్ని అక్కడికక్కడే పాతిపెట్టేస్తాడు. ఇది అనిరుద్ధ్కి తన లోపల ఉన్న మరో మనిషికి జరుగుతున్న యుద్ధం. తను బయటకు నేను ఆమెను చంపలేదు అని ఎంత గట్టిగా అరిచినా లోపలనుంచి ఒక వాయిస్, కానీ నువ్వు నిజాన్ని దాచేశావు కదా
అని గుర్తుచేస్తూనే ఉంది. ఇక ఆ భయంకరమైన నిజం బయటపడ్డాక కథ ముగింపు దశకు చేరుకుంది. అసలు ఆ రాత్రి ఒక ఒప్పుకోలుతో ఎలా ముగిసిందో చూద్దాం. ఆ నోట్బుక్లోని చివరి వాక్యం ఒక కండీషన్ పెడుతుంది. ఎప్పుడైతే నిజం చెబుతావో ఆ రోజు ఈ నోట్బుక్ మూసుకుపోతుంది. ఈ మాటతో అనిరుధ్కి అర్థమైపోతుంది తనకు విముక్తి కలగాలంటే ఉన్నది ఒకే ఒక్కదారి అని. ఫైనల్గా అనిరుధ్ పోలీసుల దగ్గరికి వెళ్లి నిజాన్ని ఒప్పుకుంటాడు. అది కావాలని చేసిన హత్య కాదు, అదొక ప్రమాదం. కాని భయం వల్ల ఆ నిజాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టాడు. నిజం ఎప్పుడైతే బయటకొచ్చిందో వెంటనే ఆ నోట్బుక్లోని పేజీలన్నీ ఖాళీగా మారిపోతాయి. దాని పని అయిపోయినట్టు, ఆ సూపర్ న్యాచురల్ పవర్ శాంతించినట్టు, అంతా సైలెంట్. గడియారం చివరిసారిగా 3:17 చూపించి ఆగిపోతోంది. దానితో పాటే ఇన్నాళ్లు అతన్ని వెంటాడిన ఆ ఫ్యాన్ సౌండ్ కూడా పర్మనెంట్గా ఆగిపోతోంది. ఇప్పుడక్కడ మిగిలింది ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే. నిజం బయటపడింది, శబ్దం ఆగిపోయింది, అంతా అయిపోయింది. కాని అసలు ప్రశ్నేంటంటే, మనస్సులో ఉన్న అపరాధ భావన నుండి నిజమైన శాంతి, నిజమైన నిశ్శబ్దం ఎప్పుడైనా దొరుకుతుందా? ఈ ఒక్క ఆలోచనతోనే ఈ కథా విశ్లేషణను ముగిద్దాం. రూపంలో మాట్లాడుతోంది. సరే, ఇక మనం కథలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి అంటే క్లైమాక్స్కి వచ్చేశాం. ఇక్కడే అనిరుద్ధ్ మనసులో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజం మొత్తం బయటపడబోతోంది కదా అని గుర్తుచేస్తూనే ఉంది. ఇక ఆ భయంకరమైన నిజం బయటపడ్డాక కథ ముగింపు దశకు చేరుకుంది. అసలు ఆ రాత్రి ఒక ఒప్పుకోలుతో ఎలా ముగిసి